మన లాస్ట్ వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రీవియస్ వీడియోలో భగవద్గీత సిరీస్ను స్టార్ట్ చేస్తా అని చెప్పాను అండ్ ఆ వీడియో కోసం స్క్రిప్ట్ కూడా రాసి రెడీగా పెట్టాను. బట్ నాకు ఆ వీడియో కంటే ముందు ఈ వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే అసలు ఒకప్పుడు ఎంతో గౌరవంగా భావించే భగవద్గీతకు ఈరోజు ఇలాంటి స్థితికి రావడానికి కారణం ఏంటి? మనం హిస్టరీలో చూసుకుంటే కొన్ని లక్షల గ్రంథాలు అండ్ పుస్తకాలు నామరూపాలు లేకుండా చేశారు. ప్రపంచంలో అందరూ ఆకులు కట్టుకొని తిరుగుతుంటే మన ఇండియన్స్ మాత్రం పత్తి అంటే కాటన్ నుంచి బట్టలు తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రపంచం మొత్తం రోగాలు అనారోగ్యంతో బాధపడుతుంటే మన ఇండియన్ ఋషులు ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇంకా ఎన్నో కొత్త విషయాలని ప్రపంచానికి పరిచయం చేసింది మన ఇండియన్సే. అంతెందుకు, అసలు ప్రపంచానికి నాగరికత నేర్పించిందే మనం. అలాంటి ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు నాశనమైపోయాయి. అలాగే ప్రపంచం మొట్టమొదటి యూనివర్సిటీ అయిన నలంద యూనివర్సిటీ అండ్ తక్షశిల యూనివర్సిటీ కూడా నాశనమయ్యాయి. కానీ ఈ వీడియో ఆ యూనివర్సిటీస్ గురించి కాదు. మీకు ఆ యూనివర్సిటీస్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాటిపై ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఓడంటిపురి యూనివర్సిటీ గురించి. ఓడంటిపురి యూనివర్సిటీ బీహార్లోని ఓడంట్పూర్లో ఉంది. ఈ యూనివర్సిటీ 8th సెంచరీలో పల్లవ వంశరాజు అయిన గోపాల అనే రాజు స్థాపించాడు. నలంద అండ్ తక్షశిల లాంటి గొప్ప గొప్ప యూనివర్సిటీలో ఓడంటపురి కూడా ఒకటి. ఈ యూనివర్సిటీలోని గ్రంథాల నుంచి చాలామంది ఎంతో జ్ఞానం తెలుసుకున్నారు. ఇక్కడ బౌద్ధ, వైద్యం, తర్కశాస్త్రం, ధర్మశాస్త్రం ఇంకా మొదలైన పుస్తకాలు ఉన్నాయి. కానీ ఈ ప్రశాంతమైన యూనివర్సిటీ దురదృష్టవశాత్తు 12th సెంచరీలో మొఘల్ అధినేత మొహమ్మద్ బక్తియార్ ఖిల్జీ తన సైన్యంతో యూనివర్సిటీని నామరూపాలు లేకుండా చేశాడు. ఫస్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మీలో ఎంతమంది ఓడంటిపురి యూనివర్సిటీ అనే పేరు మొదటిసారి వింటున్నారు? మీకు నలంద అండ్ తక్షశిల యూనివర్సిటీలు కాకుండా వేరే ఒక్క యూనివర్సిటీ పేరు తెలుసా? ఇక్కడ దరిద్రం ఏంటంటే 90% ఆఫ్ ద ఇండియన్స్కి అసలు నలంద అండ్ తక్షశిల యూనివర్సిటీలు కూడా తెలియదు. కానీ ఫారిన్ కంట్రీస్ యూనివర్సిటీస్ లైక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గురించి 6th క్లాస్ పిల్లోడిని అడిగినా చెప్తాడు. కానీ మన ఇండియన్ యూనివర్సిటీ ఒక్క దాని పేరు చెప్పమని 25 లేదా 30 సంవత్సరాల వాడిని అడిగినా కూడా వాడికి తెలియదు. ఇది మన రియాలిటీ. ఇలాగ అన్ని మంచి మంచి బుక్స్ అండ్ యూనివర్సిటీస్ని నాశనం చేయడం వల్ల అందులో ఒకటి అయిన భగవద్గీత కూడా ఈరోజు ఈ స్థితికి వచ్చింది. కానీ భగవద్గీతలో ఉన్న మంచి ధర్మం వలన ఎంత నాశనం చేద్దామనుకున్నా కుదరలేదు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియో నుంచి భగవద్గీత సిరీస్ను స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో మోటివేషన్ వచ్చి నేను ఇంకా మంచి మంచి కంటెంట్ను మీ ముందుకు తీసుకురాగలుగుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.